నేను స్కూల్కి ఎందుకు రాలేదు? సార్ నిన్ననా నిన్న నిన్న ఏమైందంటే ఏమైందా? ఏం చెప్పాలో మర్చిపోయినావా? అబద్ధం. ఏ సార్ అట్లా కాదు. నిన్న నాకు చుట్టాలు వచ్చారు సార్ మా ఇంటికి, అందుకే రాలేదు సార్. నువ్వు పక్కకుంట్రా, తర్వాత అడుగుతా. అరే నువ్వు చెప్పురా. సార్ నిన్న నాకు పొద్దున తెలియాలే సార్, అందుకే రాలే. తెలివాడితే చెప్పని అచ్చుటన్ని ఇక లేట్ అవుతుంది కావచ్చుగా, మళ్ళా ఎందుకని చెప్పి రాలేదు అంతే సార్. అరే ఏమవద్దని చెప్తున్నారా సార్కు. ఒకప్పుడు మా కాలంలో సార్లంటే ఎంత భయం ఉండేది, ఎంత భక్తి ఉండేది, మర్యాద ఉండేది. మీకేం మర్యాద లేదురా. డైరెక్ట్ నోటికి ఏదో గదే అబద్ధం ఆడేస్తున్నారు. వానికి పొద్దుగాల తెలియలేదంట, వీనికి చుట్టాలు వచ్చిర్రంట. ఈ బ్యాచ్లో ఎవడో మిస్ అయ్యంట్రా, వాడు ఇంకా రాలేదు. వాడిని లేట్ కమ్మర్ అంటారు కదరా. లేట్ అటెండెన్స్ కూడా ఇస్తాడు ఎప్పుడు చూసినాను. వాడు ఏట్రా? వాడు వస్తాడు సార్ ఒక 2 నిమిషాలల్లా. మా సంగతి ఏంది, బయట నిలుచోవాలా, గోడ కుర్చీ వేయాలా, లేకపోతే మా డాడీకి ఫోన్ చేయాలా? చెప్పురు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్ సార్. మీ దుంపాలు దగ్గర మీరేంట్రా ఇలా తయారవు? నువ్వెప్పుడు చూసినా లేట్ వస్తావు. వానికేమో నిద్ర పట్టలేదు అంటుండు, వానికేమో చుట్టాలు వచ్చిరంటుండు. నీకేమొచ్చిందిరా? నీకు జ్వరం వచ్చిందా? సార్ నేను గాలిలో కవలగాని కాదు. నిన్న సినిమా రిలీజ్ అయింది, కొత్త సినిమా. పోయినా చూసినా మస్తుంది. కావాలంటే రివ్యూ చెప్తా. నన్ను మాత్రం చదువు అడగకుర్రి. నాకు వచ్చిందే చెప్తా, నాకు వచ్చిందే రాస్తా. మీరేమైనా చేసుకోర్రి. చీ 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 చీ, ఎంతకు తెగించారా. మా రోజులే బెటర్ రా. టీచర్ వచ్చుర్రంటే ఇంత భయం ఉండేది. బయట ఎక్కడన్నా కనిపించినా కానీ బాగున్నారా, ఏం చేస్తున్నారు అని ఓ గౌరవం ఉండేది. మీరున్నారా, ఓ భయం లేదు, ఓ భక్తి లేదు. ఎట్లా తయారయ్యారా గిట్లా? ఓ సారు, ఇదంతా కాదు కానీ భయం భక్తులు ఇప్పుడేమి ఉండే కానీ మేము మంచి దోస్తులం. గుర్తుపెట్టుకోరు సార్. రాత్రి అయిందనుకో, మా ఇంటి పక్క ఉండే మీ ఇల్లు, మీ బిడ్డని గెలుపుతా. ఒక్కసారి గుర్తుపెట్టుకో. నేను గెలికిందనుకో ఏదో ఒకటి అవుతుంది. అందుకే సప్పుడగా నాకు అటెండెన్స్ అయ్యి పోయి కూర్చుంటా. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినావు అనుకో, టీసీ తీసుకుని పోతా. నీ ఇష్టం. ఏమనంటే ఈసారి ఏమంటే ఈ స్కూల్లోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటున్నా అని చెప్తా. సారీ టీసీ తీసుకుని పోతున్నా అని చెప్తా. అర్థమైందా? ఇది ప్రైవేట్ స్కూల్ అంటే ఏందిరా ఇలా తయారు చేశారు? స్కూల్ అనాలా, కాలేజ్ అనాలా, లేకుంటే మీలాంటి చిల్లరగాళ్ళు ఉండే ఏమంటారా దాన్ని, బ్యాచ్ అనాలా? నాకేం అర్థమైతలేదురా. ఏం మాట్లాడుతారు సార్ మీరు? అన్నీ పెడపెడ మాట్లాడతారు, మంచిగా మాట్లాడరు కొంచెం. అవును సార్, మేము ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడేదనుకో వైస్ ప్రిన్సిపాల్కి చెప్తా. అర్థమైందా సార్? అరే పిచ్చి ఏదవా, వైస్ ప్రిన్సిపాల్ నేనేరా. వైస్ ప్రిన్సిపాల్ చెప్పడం ఏంట్రా? నేనేరా ఈ స్కూలుకు చైర్మన్ని. నన్నే ఇట్లా చేస్తుర్రా. మిగతా సార్లను ఎంత ఆడుకుంటుర్రో. పాపం రా వాళ్ళ పరిస్థితి. చి 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 చి. ఏంటి సార్ గింతగరమా క్లాస్ వీకుడు? చక్కగా ఇడిచిపెట్టారు, మేము పోతాం, ముగ్గురం కూర్చుంటాం సప్పుడేక. నువ్వు నీ పాఠాలు చెప్పుకో. నువ్వు సాయంత్రం అయితే నాకు కొంచెం బయట పని ఉంది, అర్జెంటు. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకో. నాకు కూడా సాయంత్రం అయితే పని ఉంది సార్. నాకు కూడా పని ఉంది సార్, అర్థం చేసుకోరు జర. ఏం పని రా మీరు ఇంతకాలం? చదివే లేదు, చేసే లేదు, తిరగడమే కదరా. సార్ మీ పాప వాళ్ళ క్లాస్మేట్ అనుకుంటా సార్, పక్క స్కూలు. ఆమె మా ఇంటి పక్క పుంటే కిరాయికి వచ్చింది. నేను అక్కడికే పోతున్నా, వీళ్ళిద్దరు కూడా అక్కడికే వస్తారు. పరిచయం చేసుకుంటాం, ఇన్స్టా ఐడీలు ఇచ్చుకుంటాం, స్నాప్లు ఇచ్చుకుంటాం, స్ట్రీకులు మెయింటైన్ చేస్తాం. మంచి దోస్తాలు అవుతాం సార్. ఈ కాలంలో మగ ఆడ అని ఏముంది సార్, అందరు ఈక్వల్ కదా సార్. మరి మీ ఇంట్లో పేరెంట్స్ మిమ్మల్ని బుద్ధిమంతులు అనుకుంటున్నారు. మీరు చేసేటి ఏమంటారు దాన్ని, ఇటువంటి అధ్వాన పనులు. ఏమో అధ్వానం పనులు సార్. మా వయసులో ఉన్నప్పుడు మీరు చేయలేదా సార్ ఇటువంటి? మీకున్నాయా మాకున్నాయమా సార్? అవును సార్, వాళ్ళిద్దరు అన్నది కరెక్టే. మా వయసులో ఉన్నప్పుడు మీరు కూడా ఎన్నో చేసి ఉంటారు కదా సార్. ఎందుకు సార్ ఇట్లా గోడ దుంకుడు, బడుకోకపోవుడు మస్తు చేసారంట కదా. నాకు కూడా వినబడ్డది మీ గురించి. అరే నేనేం చేస్తా మీకేందిరా. మీరు పోయి చక్కగా పాఠాలు ఎక్కడ పోతారో మీ ఇష్టం.
చదివితే చదువుర్రి, లేకుంటే అంటారా బర్రలుగా అయ్యిర్రా. మీ ఇంట్లో వాళ్ళు బర్రెలు కొనిస్తారు మీకు. ఇంకోసారి బర్రెలు గిర్రెలు అన్నదనుకో మంచిగా ఉండే చెప్తున్నా. కావాలంటే మాకే ఓ 10-15 బర్రెలు ఉంటాయి. మాకు లేబర్ దొరకక మేము పెట్టుకుంటలేం సార్. మేము మాదే కష్టమవుతుంది. అసోంటిది మళ్ళీ మేము కొనుక్కోండి సార్. మీరు ఘోరంగా ఇట్లా అయితే కట్టం సార్. సార్ మాకు కూడా మస్తు వ్యాపారాలు ఉన్నాయి సార్. మా డాడీకి మస్తు పైసలు వస్తాయి. మా డాడీకి ఒక్క రోజుకో 2,000 వస్తాయి సార్. మీకేందిరా పెట్టి పుట్టిర్రు, ఏవి పడితే సోకులు అవే పడుతుర్రు. నాకు మీతో మాట్లాడాలంటే ఏదోలా ఉందిరా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా ప్లీజ్. నమస్తే వైస్ ప్రిన్సిపల్ సార్. మీరేంది సార్ బీచ్కి వచ్చారు? సాయంత్రం మేము కొంటామని మీకు వాళ్ళని చెప్పిర్రా సార్? ఎవరు ఎప్పుడైంది? అప్పుడు మేమే మాట్లాడుకున్నాం కదా. ఏం సార్ మాతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటురా? మీ ఎంజాయ్ తగలయ్యా. నాకైతే పీస్ఫుల్గా ఉంటుందని నేను వచ్చారా. మీరు ఎక్కడికి వస్తారని తెలుసు. నేను బీచ్కి కూడా రాను కదరా. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? పొద్దున ఆడుకున్నారు, ఈ టైంలో ఆడుకుంటుర్రు. ఏందిరా? సార్ రేపు మా ఇంట్లో పండుగ ఉందంట. మీరు కంపల్సరీ రావాలి సార్. మా సార్ని పిలుస్తా అని చెప్పి మా ఇంట్లోకి మాట ఇచ్చిన. కాబట్టి మీరు రావాలి, మా గురించి మంచిగా చెప్పాలి, మార్కులు మంచిగా వస్తున్నాయి అనాలి. అర్థమైందా సార్? ప్లీజ్ అర్థం చేసుకోరు జరా. మీరు చేసేటి అన్నీ మంచిగానే ఉన్నాయి. మధ్యలో నన్నెందుకు ఇరికిద్దామని చూస్తుర్రా? నాకు నోట్లో మాట కూడా రాదురా. అబద్ధం ఆడనీకి ఎందుకురా ఇట్లా తయారవుతురు మీరు? సారు మేము చెప్పింది చెయ్యిర్రి, లేకపోతే మీరు బిడ్డకు లైన్ ఎత్తా. దాని తర్వాత నీ ఇష్టం. ఇక అర్థమైంది కదా, తెలుసు కదా మా ముగ్గురు గురించి. మీరు ఎక్కడ పోతా నాకేందిరా. సరేరా, మీకోసం మీ జీవితాలు నాశనమయ్యే అబద్ధాలు చెప్పమంటారు కాబట్టి నేను కూడా చెప్పిస్తా. ఎందుకంటే ఏం చెప్తాం రా, అది గంతే. ఇక బ్లాక్మెయిల్ చేస్తురు కదరా, తప్పతలేదురా లొంగుడు. థ్యాంక్ యూ సార్. టాటా బాయ్ బాయ్. బాయ్ సార్, పోతున్నాం. ఈ వీడియో చూసిన సబ్స్క్రైబర్లకు చాలా థ్యాంక్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇట్లాంటి వీడియోల కోసం రోజు డైలీ ఎదురు చూడండి. మీకోసమే మా అన్వేషణ, మా వీడియోలు. టాటా బాయ్ బాయ్.